అమ్మా, నేటి దినమున మనము విశ్వాసానికి కలిగినటువంటి లక్షణాల్లో మరి ఒకటి నిరీక్షణ. నిరీక్షణ గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆ నిరీక్షణ మనం గత వారం చదువుకున్నాం. ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆయనకు ఏం తెచ్చిపెట్టిందమ్మా? నీతిని తెచ్చిపెట్టింది. అలాగనే ఆ నిరీక్షణ గురించి కొన్ని విషయాలు మనం దినమున ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడండమ్మా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడి నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక దేవుడు చెప్పి ఉన్న విధానం ఏమని చెప్పాడమ్మా? నీ సంతానమును ఇలా ఉండదని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఓకేనా? మరి ఆ యొక్క నిరీక్షణ కలిగి నమ్మినటువంటి ఆ యొక్క విధానము ఏమి చూపించిందమ్మా? ఆయన నమ్మిన విధానము ఏం తీసుకొచ్చి పెట్టింది? ఆయనకు నీతిగా ఎంచబడింది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనకు నిరీక్షణకు ఆధారాలు ఉన్నాయి, ఆయనకంటే లేదు. ఎందుకంటే ఆయన 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ సమయం, ఆధారం లేకుండా కూడా ఆయన నమ్మాడు. కానీ మన యొక్క నిరీక్షణ మనకు ఆధారాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే మన వయసు ఏమి 100 సంవత్సరాలకు దగ్గరగా లేదు మనం, అవునా? మనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అయితే రేపటి దినం ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఈ లోకపరమైనటువంటి ఆలోచన విధానాల్లో వయసుకు సంబంధించినటువంటి ఒక ప్రామాణికము మనందరికీ ఉంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకున్నట్లయితే కనుక మన యొక్క నిరీక్షణకు ఆధారం ఉన్నది, అవునా? అయినా కూడా మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా? ఉంటున్నామో లేదో మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కనుక అబ్రహాము గారు ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన నిరీక్షణ కలిగి దేవుని నమ్మాను. అది అతనుకు నీతిగా ఎంచబడేది. అర్థమైందా? నీతి వల్ల కలుగు విధానాలన్నీ కూడా మనము గడిచినటువంటి ఆరాధన దినంలో మనము ధ్యానం చేసుకున్నాం, తెలుసుకున్నాం. మరి అలాగనే మనం కూడా ఇంకా మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మనం అనుకోవచ్చు నిరీక్షణ సిగ్గుపరచుద్దేమో, నిరీక్షించడం వల్ల ఉపయోగం ఏం లేదేమో అని. కానీ మన యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అదేనా? కీర్తనకారులు ఏమంటారు చూడమ్మా, 62వ కీర్తన 5వ వచనాలు చూడండి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలిగించున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఇక్కడ మనకు నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఎవరి వల్ల కలుగుతుంది? దేవుడి వల్ల మాత్రమే ఆ నిరీక్షణ కలుగుతుంది మనకు. అర్థమైందా? అదే కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. అది దాని అర్థమేంటి? నీకు సమస్తము చేయ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నమ్ముకో, ఇక అన్నింటినీ విడిచిపెట్టేసాయి. దేని గురించి చింతించవాక, దేని గురించి ఆలోచించవాక, నీ యొక్క జీవితం ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. అర్థమైందా? నువ్వు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు, నేను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే కొంతమంది అందానికి ప్రాముఖ్యతనిచ్చి నల్లగా పుట్టిన వారు అనుకుందాం. నల్లగా ఉన్న వాళ్ళు ఏమంటే బాధపడుతుంది, నేను జస్ట్ చెప్తున్నా. నల్లగా ఉన్న వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను ఎందుకు తెల్లగా పుట్టించలేదు అంటే అందరూ అనుకుంటారు కదా. అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా, నాకెందుకు తెల్లదనాన్ని ఇవ్వలేదు అని అంటారు. వాళ్ళు ఉంటే దేవుడికి ఇష్టం, అవునా కదా? ఇప్పుడు మనము భోజనం చేస్తాం, ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ లో నీకు 4 రకాల కర్రీస్, రైస్ పెట్టినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు తింటావా? ఇంకొకరు చెప్పిన విధానంతో తింటావా?
ఏమా రెండు కర్రీస్ కలుపుకొని తినేవాళ్ళు ఉంటారు, రెండింటిని ఒకేసారి కలుపుకొని తినేవాళ్ళు, లేదా ఒక పికిల్ ఇంకో కర్రీని మిక్స్ చేసుకొని తినేవాళ్ళు ఉంటారు. ఎవరితో అది రుచిగా ఉందని చెప్పి ఇంకొకరు ఏమైనా తింటారా? నీకు అది ఇష్టం అలా తిన్నావు, అది ఇంకొకరికి ఇష్టంగా ఉండకపోవచ్చు. అర్థమైందా? మరి నీ ఇష్టానుసారంగా నువ్వు తింటున్నప్పుడు దాని ఎందుకు నువ్వు సంతోషిస్తున్నావా లేదా? ఏమా నువ్వు తృప్తి చెందుతున్నావా లేదా దాని అందు? మరి నిన్ను అలా సృజించిన దేవుడు నీ యొక్క సమస్త బాధ్యతలు తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. మరి సమస్త బాధ్యత దేవుడు తీసుకుంటున్నప్పుడు నీకు కంగారు ఎందుకు, నీకు కలవటాలు ఎందుకు, నీకు టెన్షన్ ఎందుకు, నీకు ఆలోచన ఎందుకు? అర్థమవుతుందా? అదే కదా కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటారు? నా ప్రాణమా దేవుని నమ్మకని మౌనంగా ఉండుము, ఎందుకంటే ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుడే నాకు, నా యొక్క నిరీక్షణకు దేవుడే ఆధారమై ఉన్నాడు. మరి ఇంకా నాకెందుకు ఈ చింత, నాకెందుకు ఈ టెన్షన్? ప్రాణానికి సైతం చెప్తున్నా, నా ప్రాణమా టెన్షన్ పడుతుంది, కూల్. కానీ మనకు చివరికి వచ్చేస్తుంది కొన్నిసార్లు, గుండె దడగడని కొట్టుకుంటుంటుంది, కొన్నిసార్లు ఆ టెన్షన్ తో పడిపోతుంటారు, నీరసం అనేటటువంటి మాట దానికి పడిపోతూ ఉంటారు, కొందరికైతే ఫిట్స్ వచ్చేస్తుంటది. అర్థమైందా? ఎందుకు అంత టెన్షన్, ఎందుకు అంత ఆలోచన ఎందుకు? రేపటి దినమును నీకోసం సృజించిన దేవుడు రేపటి దినమును నువ్వు ఎలాగ ఉండాలో అలాగే దేవుడు సిద్ధపరిచి ఉండలేదా? నువ్వు ఈ రోజు బాగా టెన్షన్తో, ఈ రోజు నువ్వు తెచ్చుకున్న ఫిట్స్ తో, లేదా ఈ రోజు నీకు కలిగిన నీరసంతో రేపటి దినాన్ని గురించి నువ్వు మార్చగలవా? మార్చలేవు. కానీ సమస్తము నీకు అనుకూలంగా చేయగలిగినటువంటి వాడు నీ పక్షాన ఉండి ఉండగా ఆయనను విసర్జించి ఆయనకు దూరంగా ఉండి నీ నిరీక్షణ తీసివేసి నువ్వు కంగారు కలవటంతో ఉంటే ఉపయోగం ఏముంది? మన పాత సినిమాల్లోకి వెళ్ళిపోతే కనుక వినరాని ఘోరమైన మాటలు విన్నప్పుడు వెంటనే గుండె పట్టుకుంటారు ముసలు, పడిపోతారు, గుండెపోటు వచ్చింది చనిపోయారు. అంటే వాళ్ళు సెంటిమెంట్ గా తీశారు అనుకుందాం, ఓకేనా? ఎంత టెన్షన్ మాత్రం వెతుక్కుండి కూడా తీసుకోవడం, ఏం చేయాలో ఆలోచించాలి కదా. ఏమా ఏం చేయాలో ఆలోచించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలా, ఆయనకు వివరించాలా, ఈ సమస్తము దేవునికి తెలుసు. ఆయనను నీ నోట ఆయన చెవి పడాలి, నీ నోట వచ్చే ప్రతి మాట కూడా ఆయన చెవిని పడాలి. అర్థమైందా? ఎందుకంటే అడుగుని నీకు ఇయ్యబడను అని చెప్పిన దేవుడు అడగటం కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? శిలువలో ఉన్నటువంటి రెండవ మాట అడిగితే నిత్యరాజ్యం వచ్చిందా, అడగకపోతే వచ్చిందా? అడిగాను కాబట్టి కదా అడగాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అతన్ని ఆలోచిద్దాం, సిలువలో ఉన్న రెండవ అతన్ని ఆలోచిద్దాం. ఇక ప్రాణం పోబోతుంది అతనికి, అతన్ని మనం ఇక్కడ చూద్దాం. ఆయన అనుకుంటున్నాడు ఏమని? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలిపోవను అంటే పాతాళమునకు నేను కొనిపోవలను. మరి ఆయన నిరీక్షణ, ఇక ఆయన నిరీక్షణకు ఆధారం ఉందా? సిలువలో ఉన్నటువంటి రెండవ ఆయనకు నిరీక్షణ ఉందనుకున్నాం, కానీ ఆధారం ఉందా? అంటే ఆయన ఏమనాలి? అయ్యా ఇప్పుడు నా యొక్క ప్రమాదం నుండి నన్ను రక్షించు, నేను నీ సేవ చేస్తా, దేవుని మెప్పించి చేయాలనుకుంటే. అంటే ఏంటి? అది ఉరిశిక్ష కాదు, మరణశిక్ష కదా. మరణశిక్ష కాకుండా కారాగార శిక్ష అయితే ఈ అవకాశం ఉంటది. ఎందుకని? మొదలు పెడతారు ఎప్పటికైనా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో విడిచిపెడతారు జైలు నుండి అని. కానీ ఇక్కడ ఆయన నిరీక్షకు ఆధారం ఉందమ్మా? లేదు. ఆ నిరీక్షణ కలగడానికి ముందు ఆయన ఎలా ఉన్నాడు? నీతిగా ఆలోచించాడు. అరే మేము చేసి దానికి అనుభవించేది సమంజసమే, మేమేమి యోగులం కాదు, మేమేమి పవిత్రులం కాదు, పరిశుద్ధులం కాదు, మేము చేసే దానికి అనుభవిస్తున్నది కరెక్టే అని మొదటి వాడిని గర్తించాడు. అయితే యేసయ్యను చూస్తూ ఈయన ఏ తప్పు కూడా చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదు, నీతిగా ఒప్పుకున్నారు ఆయన యొక్క పాపము. మరి ఆ నీతి వల్ల ఆయనకి ఏం కలిగింది? ఆయన నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి? నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నువ్వు వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమా
అతని నిరీక్షణకు ఆధారం లేదు, అయినా కూడా ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న ఆ నిరీక్షణ అతని నీతిగా ఇచ్చింది. నీతిమంతుడు రాజ్యాన్ని వెతకగలుగుతాడు, రాజ్యాన్ని చూడగలుగుతాడు. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు? మొదట నీవు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆయన నీతిని వెతికాడు, నీతిని అనుసరించాడు. అనుసరించిన వెంటనే రాజ్యము కనపడింది. వెంటనే అన్నాడు ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాయ్యా. నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవారికి నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అర్థమైందా? మరి చూడండి, నా ప్రాణమా, ప్రాణం పోతుంది ఆయనకు. ఆయనే తల అనుకుంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు, ఆలోచించు. నీ పక్కన ఏమి జరుగుతుందో ఆలోచించు, నీకేమి కలగబోతుందో ఆలోచించు. మరి ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎవరి వల్ల కలిగింది నిరీక్షణ? సిలువలో ఉన్న యేసయ్యని చూడటం వల్ల కలిగింది. ఎందుకని? తీర్పు క్షణం నుండి సిలువ ఎక్కించే వరకు ముగ్గురు ఆ తీర్పులో ఉండి ఉంటారు కదా. తీర్పు తెచ్చేటప్పుడు ముగ్గురు కూడా ఆ తీర్పులు, అంటే ఆ శిక్షని ఖరారు చేయడానికి ఆ ముగ్గురిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క నడకను, యేసు ప్రభు వారి యొక్క నడతను, యేసు ప్రభు వారు మోసిన భారమును, యేసు ప్రభు వారు కాచిన రక్తమును, యేసు ప్రభు వారు పలికిన పలుకులను సమస్తమును ఆయన వినుంటాడు కదా. వినుంటాడా లేదా? మరి విన్నటువంటి అతనికి ఏం తెలిసింది? అరే, దేనికోసమో ప్రయాసపడ్డాం, దేనికోసమో అనేకుల్ని హింసించాం, దేనికోసం అనేకుల్ని బాధించాం, దేనికోసం వ్యర్థంగా మరణిస్తున్నాం. కానీ ఇది కాదుగా జీవం అంటే. జీవం అంటే, బ్రతుకు అంటే, నడక అంటే, నడక అంటే ఇదిగో వారిని మోయించి వెళుతున్నారు అంటే ఆయన నాకు చూడు ఎదురుగా రక్తము కారుచున్న తన బిడ్డల యోగక్షేమాల కొరకై పలుకుచున్న పలుకుల్ని విను. ఆయన వెళ్తున్న విధానాన్ని విను. ఎందుకంటే అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు, అంటే పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన మాటలు, అంటే సిలువలో పలికిన మాటలనే మనము ముఖ్యంగా చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభు వారు పలికిన మాటలు అనేకం ఉన్నప్పుడు అందులో ఏమి ఒకటి తీసుకుంటే బాగుంటుంది చూడండి. ఏం చెప్పుకోవచ్చు? ఒకటి, నా కొరకు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడవాలి? నీ కోసం, నీ బిడ్డల కోసమే. ఎందుకంటే నిత్య రాజ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఆ నిత్య రాజ్యాన్ని పొందుకున్నట్టు ఎలాగో దాని గురించి దాన్ని తెలుసుకో. అర్థమైందా? కనుక యేసు ప్రభు యొక్క సమస్తమును చూసిన వాడు అర్థం చేసుకున్నాడు, ఈయన వల్ల నాకు నిరీక్షణ కలిగినది. ఎందుకంటే నా ఆశ్రయ దుర్గమైన వాడు నాకు రక్షణాధారం అవుతాడు. నా రక్షణాధారమైనటువంటి ఆయన నాకు ఎలా ఉంటారు? ఎత్తైన కోటగా ఉంటారు. కాబట్టి నేను కదిలించబడను. కదిలించబడ్డా, రక్షించబడ్డా, రక్షించబడ్డా. అర్థమైనా? మరి మనం కూడా రక్షించబడాలా వద్దా? మరి మనకు కూడా నిరీక్షణ ఉండాలా వద్దా? నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అయితే మనకు వచ్చేటటువంటి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనం ఏం చేస్తున్నాయో దాన్ని ఒకసారి యోబు గారి మాటల్లో చూద్దాం. చూడమ్మా, 4వ అధ్యాయం యోబు గ్రంథము. ఐదారు వచనాలు చూడండి. 5వ వచనం కూడా గుర్తుంచుకోండి ఒకసారి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగాక, నీవు దుఃఖాక్రాంతుడైతే అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చూడమ్మా, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. మనం ఏదన్నా శ్రమ వస్తే, ఏదన్నా కష్టం వస్తే మనం దుఃఖాక్రాంతులం అయిపోతాం. కానీ కీర్తనకారుడు ఏమన్నాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఇక్కడ యోగు గారు ఏమంటున్నారు చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపరా?
నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యోగ గ్రంథంలో ఎలీఫజు గారు మాట్లాడుతున్నారు అనమాట ఈ యొక్క మాటలు. ఆయన ఏమంటున్నారు? యోగ గారిని ఏమంటున్నారు? అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. అంటే లైక్ ఏంటి? కదిలించబడుతున్నావు. కానీ కీర్తనకారుడు ఏమంటాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, కాబట్టి నేను కదిలింపబడి. ఇక్కడ కలవరపడుచున్నావు. అయితే మనకు నిజమైన భక్తి గనక ఉంటే ఏం జరుగుతుంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. అవునా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. దాన్ని మనం చదువుకున్నాక చెప్పుకున్నాం కదా, అతని యథార్థ ప్రవర్తన ఏం తెచ్చిపెట్టింది? మనకు నిరీక్షణకు ఆధారమైంది. ఏంటి ఆ నిరీక్షణ? ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఏదే రాజు. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించారు. ఆ యథార్థ ప్రవర్తన ఏం తీసుకొచ్చింది? నిరీక్షణకు ఆధారం తెచ్చిపెట్టింది. అర్థమైందా? ఆ నిరీక్షణ అతను ఖండించవల్ల. అయితే ఆ నిరీక్షణ రావడానికి అతనికి ముందు ఆ ధైర్యం ఎలా వచ్చింది? మాట్లాడే ధైర్యం మొదట గతించాడు కదా, ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆ యొక్క భక్తి వల్ల వచ్చింది. మనం కూడా మనం దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన వారుగా ఉంటే కనుక ధైర్యవంతులుగా ఉంటాం. ధైర్యవంతులు కదిలించబడదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నడిదాంధ్రంలో తల్లకిందులైనటువంటి పరిస్థితి వచ్చినా సరే, ధైర్యవంతులు కలవరపాటు. ఎందుకంటే ఆడ పెరు తుఫాన్లు సముద్రం మీద వచ్చినప్పుడు బోర్డులో ఉన్న వారంతా కంగారు పడిపోతారు. కింద యేసు ప్రభు పడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మేము నశించకపోవచ్చు, నీకు చింత లేదా? వెంటనే యేసు ప్రభు బయటకు వచ్చి గద్దించగా ఆ గాలి, ఆ తుఫాన్ ఏమైపోతామా? నిమ్మలం అయిపోతుంది. అర్థమైందా? అక్కడ యేసు ప్రభు వారు అంతటి పెను విపత్తులో కదిలించబడ్డారా? కలవరబడ్డారా? ధైర్యంగా ఉన్నాడు. వెంటనే మనకు రావచ్చు. యేసు ప్రభు అంటే దేవ కుమారుడు కదా, దేవుడే కదా, నా రక్షణకర్త కదా, మరి ఆయన ఎందుకు భయపడతాడు? ఆయన భయపడ్డు. మరి ఆయన కలిగిన భయపడుతున్నాం ఏమా? ఇప్పుడు లాస్ట్ టైం దిశ కేసు జరిగింది, ఐడియా ఉందా? దిశ చట్టం వచ్చింది మాకు ఇండియాలో. దిశ చట్టం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది, అమ్మా స్త్రీలు మీరు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు మీ దగ్గర ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకోండి, ఒక పెప్పర్ స్ప్రేని క్యారీ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు? ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారి మీద పెప్పర్ స్ప్రేని చల్లండి, అవసరమైతే స్టన్ గన్ కూడా పెట్టుకోండి అని వాళ్ళు సూచించారు అనమాట. అంటే ఉద్యోగాలకు వెళ్ళొచ్చే వాళ్ళు, లేట్ షిఫ్ట్ లో అవుతుంటాయి కదా, నైట్ షిఫ్ట్ లేట్ అవుతా ఉంటాయి కదా, అట్లాంటి వారు, ఒంటరిగా ఉండేటటువంటి వారు వీటిని క్యారీ చేయండి అని చెప్పారు. ఇవి ఇప్పుడు ఒక స్త్రీ ఆ రెండింటిని కలిగి ఉంది. ఒక స్టెన్ గన్ ఉంది, ఒక పెప్పర్ స్ప్రే ఉంది. ఒకరోజు మీద ఆ స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి వేళ ఆఫీస్ నుంచో లేకపోతే ఏదైనా పని నుంచో ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంది. ఇప్పుడు నలుగురు ఐదు ఆకతాయిలు అక్కడ ఉన్నారు అనుకోండి, ఏం భయపడుద్దా? ఎందుకని ఆ దగ్గర ఏమున్నాయి? పెప్పర్ స్ప్రే ఉంది, స్టెన్ గన్ ఉంది. ఈ రెండింటితో వచ్చినటువంటి వారందరినీ కూడా చనిపోయగలం. ఇక్కడ ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తుందా? వణుకుతా ఆగిపోతుందా? ధైర్యంగా వెళ్తుందిగా. ఏమా ఎంతవరకు నిన్ను ఆ పెప్పర్ స్ప్రే కాపాడుద్ది? ఎంతవరకు ఆ స్టెన్ గన్ నిన్ను కాపాడుద్ది? ఆ పెప్పర్ స్ప్రే ఆ స్ప్రే ఉన్నంత వరకు కాపాడు, స్టెన్ గన్ దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత వరకు కాపాడు. తర్వాత కాపాడగలుగుతాయా? కాపాడు. కానీ నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అంటే తాత్కాలికమైన రక్షణ ఇస్తాయి, ఆమె సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంతవరకు ఆమెను రక్షిస్తాయి అవి రెండు. ఓకే, ఇక్కడ అక్కడ కలిగిన విపత్తు లాంటి విపత్తు మన జీవితంలో ఒక కన్నాలతోనో, కలవరపాటుతోనో, ఒక ఆలోచనతోనో, ఒక ఇబ్బందితో కలిగినప్పుడు మనం వణికిపోయే వారుగా ఉంటే ఉపయోగం ఉందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి ఏంటి? నీ దేవుడు నీలో ఉన్నాడు. కంటిన్యూషన్ లో వస్తుంది మనకు, చూద్దాం. నీ దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీలో దేవుడు ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే భయపడద్దు,
ధైర్యంగా ఉన్నట్టే పానిపట్టు యుద్ధం అంటే ఏంటమ్మా? ఏంటి? నీళ్ళ అది ఇప్పుడు లేవు పరిస్థితులు ఇప్పుడు లేవు. గడిచినటువంటి మేబీ ఒక 10 సంవత్సరాల క్రితం దాకా ఉండి ఉండొచ్చు. నీళ్లు పట్టుకునేది, పప్పుల దగ్గరికి పోయి నీళ్లు పట్టుకొని బిందెలతో పట్టుకొని, బిందెలకు సట్లు, ప్లాస్టిక్ బిందెలు అయితే పగిలిపోతారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. 2 గంటలు 3 గంటలు వెళ్ళేవాళ్ళు. వీధి కొలాయి ఉండేది ఇక్కడ మన మెడికల్ షాప్ దగ్గర ఉండేది. అక్కడ లైన్ అనమాట, వంతుల వారిగా ఒక లైన్ ఉండేది. ఏముండేది తెలుసా? బిందెలు కాదు, చెప్పులు, తర్వాత విరిగిపోయిన ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు వరుసగా పెట్టుకుంటా ఉండేది. ఎందుకు? ఆ పప్పు ఎక్కడ చూద్దో తెలియదు. ఈ లోపు బిందెలు ఎత్తుకెళ్ళిపోతే ఒకవేళ అంటే వంతుల వారిగా అలా పెట్టేవాళ్ళు అనమాట. సో అదే ఆ విషయం తీసేస్తే అక్కడ గొడవలు అవ్వటం అయితే సహజం, సర్వసాధారణం. ఆ గొడవలు కాదు నీకు ధైర్యాన్ని తీసుకురావాల్సింది. యుద్ధమే అపవాదం. నీకు జరిగే యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నీకు ఎలా వస్తుంది? దేవుని వల్ల నీకు నిజమైన భయభక్తులు ఉంటే వస్తుంది. అలాగే నువ్వు యథార్థంగా ఉంటే కనుక నీ యొక్క నిరీక్షణకు ఆ యథార్థతే ఆధారం అవుతుంది. అయితే ఆ నిరీక్షణ ఎవరు కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. మరి నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ కలిగే దేవుని వల్ల. నిరీక్షణ నీలో ఉందంటే నిరీక్షణ నీలో ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టేనా? మరి ఉన్న మనం ఎలా ధైర్యంగా ఉండాలా, భయపెట్టుకోవాలా? ధైర్యంగా ఉంటా. నీలో కలిగినటువంటి ఏదైనా ఒక చిన్నపాటితో దీర్ఘకాలిక రోగమైనా సరే నువ్వు ధైర్యంగా ఉంటే నీ ఆయుష్ను తగ్గించలేదు. తెలుసా? ఇప్పుడు ఎవరైనా డాక్టర్ ఒకరితో చెప్పారు, అమ్మా మీరు 6 నెలల్లో చనిపోతారమ్మా అని చెప్పారు. ఆ చెప్పు విన్నటువంటి ఆ పేషెంట్ అదే ఆలోచిస్తూ అదే అధైర్యపడిపోయి దిగులు పడిపోయింది అనుకో, ఆమెకు 6 నెలలకు అవసరం లేదు, 3 నెలలకో 2 నెలలకో ఆమె తను చాలించింది. కానీ ధైర్యంగా ఉంది కనుక సరే 6 నెలలు డాక్టర్ చెప్పారు కదా, ఈ 6 నెలలు ధైర్యంగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం అనుకుంటా 6 నెలలు 6 సంవత్సరాలు అవ్వచ్చు. అర్థమైందా? ఆ 6 నెలలు 60 ఏళ్ళ వయసు అవ్వచ్చు. చెప్పలేదు. ఎందుకని? ఆమె ఉన్న ధైర్యం. కాబట్టి ధైర్యాన్ని కలిగిన మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటాం కనుక ఎవరు కూడా అధైర్య పడదు. అలాగే చూడమ్మా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారా, మీ కోటను మళ్ళా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. బంధకము పడి ఉండి, గమనించండమ్మా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారా. కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, అయినా నిరీక్షణ కనుక విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఏమంటున్నట్టు, బంధకములలో ఉండి అంటే పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మళ్ళా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా? బంధకాల్లో పడి ఇక మనం కష్టాల పాలైపోయామని నిరీక్షణ విడిచిపెట్టామా, రెండింతల ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం లేదా? దేవుని లేఖనం ఏం వివరిస్తామా? బంధకాలంలో పడి ఉండి అంటే బంధకాలంలోనే ఉన్నా కూడా మీరు నిరీక్షణ కనుక విడిచిపెట్టకుండా ఉంటే మీ కోటలో కంటే మళ్ళా మీ ఇంట్లోకి ప్రవేశించండి, రెండింతల మేలు మీకు చేసేదనని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండింతల మేలు వద్దా? కావాలవుతా? మరి రెండింతల మేలు పొందుకోవడానికి దేవుడు ఈజీగా చూడమ్మా, మనకు పోస్ట్ ఆఫీసు, బ్యాంకులు అనౌన్స్ చేసినాయి అనమాట. మరి ఇప్పుడు కూడా ఉందా లేదో ఆ స్కీమ్స్ నాకు తెలియదు. పోస్ట్ ఆఫీస్ లో ఇది 20 ఏళ్ల క్రితం సంగతి.
పోస్ట్ ఆఫీస్ లో ఒక అమౌంట్ మీరు ఫిక్స్డ్ చేస్తే 5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. ఓకేనా? ఆ 5 ఏళ్ళకి డబుల్ అయినప్పుడు మరలా 5 ఏళ్ళకి మళ్ళీ డబుల్ అవుతుంది, మరలా 5 ఏళ్ళకి మరలా డబుల్. అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీరు ఆడపిల్లని కనుక కంటే ఆ బిడ్డ పేరు మీద కొంత అమౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ చేయండి. ఫిక్స్డ్ చేస్తే అవి ఆ బిడ్డకు పెళ్లి వచ్చేసరికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. అంటే ఎలాగానే ఒక ఎగ్జాంపుల్, ఒక 25,000 ఒక ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పేరు మీద ఒక తండ్రి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ బిడ్డ వయసు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అయింది? 25,000 వేశాడు కదా, 50,000. ఆ బిడ్డ వయసు 10 ఏళ్ళు వచ్చేసరికి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత అయింది? ₹1,00,000. అదే ఫిక్స్డ్ డిపాజిట్ ఆ బిడ్డ 15 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఎంత అయింది? 2,00,000 అయింది. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎంత అయింది? 4,00,000 అయింది. ఓకే, ఈ యొక్క విషయాన్ని ఆ ఎల్ఐసి వాళ్ళు, సారీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసి ఇలాగా ఫండ్ని కలెక్ట్ చేసి వాళ్ళకి అలాగే ఇచ్చారు. బాగుంది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది విన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి 5 ఏళ్ళకి ఒకసారి, ఇప్పుడు పెంచారు 9 ఏళ్ళకి చేశారు. గత మనం ఇద్దరేనా విన్నది? ఎవరు వినలేదు దాని గురించి? నలుగురు. సరే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎంత పడతారు? ఎంత అని అడగలండి, మళ్ళీ మీరు ఎంత అంటారని చెప్పి అడగండి. చేయలేదా? సరే సరే, డబ్బులు నుండి చేసేవాళ్ళగా మరి 5 ఏళ్ళకు ఒకసారి రెండింతలయ్యే దాని కొరకు మనం పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ చేయడానికి ఎంతో కష్టపడి సంపాదించి చేస్తున్నాం. చాలా మంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు అలా చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్. మరి నీకు రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి జస్ట్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిరీక్షణ విడిచిపెట్టుతాను అంతే. 5 ఏళ్ళు వెయిట్ చేయమన్నా, 10 ఏళ్ళు వెయిట్ చేయమన్నా, 20 ఏళ్ళు వెయిట్ చేయమన్నా, జస్ట్ ఏం చెప్పానమ్మా? నిరీక్షణ కలిగి ఉండు. ఎప్పుడు? నువ్వు బంధకములో పడి ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉంటే కనుక నీ ఇంట నువ్వు మరలా ప్రవేశించినప్పుడు రెండింతల ఆశీర్వాదముతో, రెండింతల మేళ్లతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదము 5 ఏళ్ళకి ఒకసారి డబుల్ అవుతుంటే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? 5 ఏళ్ళకి డబుల్ చేస్తా అంటాడు. దీని నాభివృద్ధి ఇస్తాడు దేవుడు. ఏ రోజుకు ఆ రోజే నూతనంగా భూ ఉపరితలాన్ని నూతనీకరిస్తున్న దేవుడు నీ యొక్క విషయంలో నీ ఆశీర్వాదాన్ని రెండింతలు చేయక అనుదినము దేవుని యొక్క ఒక ప్రక్రియ అవుతుందా? అవుదా? అవ్వాలని నువ్వు ఎలా ఉండాలి? ఆ యొక్క విధానానికి యోగ్యత కలిగి ఉండాలి. ఈ లోకం ముందు మనం ఇంత చెప్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ లో అర్హత ఏంటంటే నువ్వు డబ్బు చెల్లించడం అర్హత. నువ్వు ఆ డబ్బు కట్టడం వేయను, ఆ డబ్బు కట్టిన దానికి రెండింతలు డబ్బు అవుతుంది. కానీ ఇక్కడ నిరీక్షణ, ఆ డబ్బు సంపాదించాలని కష్టపడాలి, అన్ని పాటలు చేయాలి, ఎంతో కష్టపడి సంపాదించి దాచుకొని కట్టాలి. కానీ ఇక్కడ నిరీక్షణ, కష్టపడాల్సిన పని లేదు. నిరీక్షణ నువ్వు కష్టపడాలమ్మా, నువ్వు శ్రమ పడాల్సిన పని లేదు. నీ విశ్వాసం యథార్థతో కూడిన అయితే, నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ యథార్థ ప్రవర్తన నీరు నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఆ ఆధారమైన నిరీక్షణ నీ ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, నువ్వు దాని విలువ ఉన్నావా, నీ ఆశీర్వాదం రెండింతలుగా అభివృద్ధి చెంది. అర్థమైందా? మరి అంత సంతోషకరమైనటువంటి అభివృద్ధి వద్దా? కావాలా వద్దా? మరి మనం పొందుకోవాలి అంటే కనుక మనం ఎలా ఉండాలా? అసలు ఎందుకు పొందుతున్నా తెలుసా? నిరీక్షణ ఉంటే అసలు మనం ఎవరినో తెలుసా? తెలుసుకోవాలందా? నిరీక్షణ కలిగి ఉంటే మనం అసలు ఎవరిని తెలుసుకుందామా? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరు ఇప్పుడు మీరు దేవునికి చెప్పలేదు వాక్యం ఏంటంటే, నేను చదువుతాను చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. అవునా? దేవుని ఇల్లు మనం అయితే మన ఇంట్లో శుభ్రంగా ఉంచుతామా, చల్లారని ఉంచుతామా? మన ఇంట్లో అన్నిటిని తెచ్చుకోమా? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తారంటే ఏం చేస్తాం? అన్ని శుభ్రపరిచేసి నీట్ గా ఉంచేస్తాం కదా. మరి మనం దేవుని ఇల్లు ఎప్పుడవుతాము? నిరీక్షణ కలిగినప్పుడు, ధైర్యం కలిగినప్పుడు, ఆ యొక్క నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమటుకు, అంటే నేను శనివారం ఆదివారం వరకే ఉంచుకుంటాను, లేదా ఆదివారం ఒక్కరోజే ఉంచుకుంటాను అంటే తుదమటుకు మనం ఉంచుకుంటే కనుక మనమే ఎవరిని? దేవుని ఇల్లు. ఇల్లు అవుతాం. ఇంట్లో నివసిస్తారా లేకపోతే ఇంటిని వదిలేస్తారా? నివసిస్తాం కదా. ఇక్కడ బాగా ఆలోచించండి. మీ అందరికీ ఎక్కడైనా సరే, మీకు సొంత ఊళ్ళు ఎక్కడైనా నాకు తెలియదు కాబట్టి, ఎక్కడైనా సరే మీకు ఇల్లు ఉండుంటాయి, ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మీరు వేరే ఊర్లలో ఇల్లుంటాయి కనుక ఇంటిని విడిచి ఇక్కడికి వచ్చారనుకుంటాం, అవునా? మీ ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. మీరేం చేస్తారు? శుభ్రం పోనీలే అనుకుంటారా? ఏం చేస్తారు? ముందు వెళ్తారు. ఎవరు మీరు నా ఇంటిని తీసుకోవడానికి వచ్చారు, అవునా? ఇల్లు నాది, నా పేపర్లు, నా హక్కు, నా స్వాస్థ్యం, ఎవరికి రైట్ లేదు అని మాట్లాడతారా? అవునా? మరి దేవుని ఇల్లైన మీరు అపవాది మిమ్మల్ని కబ్జా చేయబోతూ ఉంటే మీరు ఎందుకు అపవాదికి అప్పచెప్పేస్తున్నారు? మీరు దేవుని స్వాస్థ్యం కాదా? దేవుని వారసత్వ హక్కు కాదా? మీరు దేవుని యొక్క ఇల్లే కదా మీరు. మరి ఎందుకు వచ్చే కలవరపాట్లు, కంగారులు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ ఆలోచించి పడిపోతున్నారు ఎందుకు? అపవాది అంటే ఊరిలో ఉన్న మన ఇంటిని ఎవరన్నా అంటే మనం అద్దెకిస్తాం, మళ్ళీ తెలియని చెప్పాలి అపవాదికి మేము మా ఇంటిని అద్దెకిస్తున్నామని. ఇది మీ ఇల్లు కాదు, దేవుని. అపవాదికి అద్దెకిస్తే అపవాది ఇంటికి రెంట్ కడతాడా? దేవుని సొంత ఇంటిని దేవునికి అప్పచెప్పారా? ఆ ఇంటిని మహాభివృద్ధి చేస్తాడు దేవుడు. అపవాది ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఇల్లు దేవునిదై ఉన్నప్పుడు అపవాది కబ్జా చేయడానికి వస్తే నువ్వు ఆ ఇంటిని కాపాడే బాధ్యత కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలమ్మా? మన ఊర్లో ఉన్న ఇంటిని ఒక కప్పు చెప్పొచ్చు, చూసుకోండి అని. నువ్వు తిరిగి వెళ్ళాక ఏం మాట్లాడతావు? కప్పు చెప్తే నువ్వు చేసే పని ఇదా అంటామా? వాడు కనుక నా ఇష్టం అన్నాను అనుకో, ఏం చేస్తావు? నా ఇష్టం అవగనిస్తాను, నువ్వేమి నన్ను అడిగేది అన్నాను ఊరుకుంటావా? ప్రపంచంలో రక్త సంబంధికుల మధ్య వైరం కలిగేది కూడా కేవలం ఆస్తుల విషయంలోనే. ఏ విషయంలో కాదు, ఏ విషయంలో? కేవలం ఆస్తుల విషయం. మీకు ఈ మధ్య జరిగింది ముంబైలో ఎక్కడో, రీసెంట్, వెరీ రీసెంట్. అందులో స్థలం కోసం కోర్టుకు వెళ్ళారు. అందులో అర్థం ఇంత మధ్యలో గీత గీసినంత గట్టికి చెప్పాలంటే మనం కర్ర తీసుకొని గీత గీసామనుకోండి, అందులో పడుతుంది. ఆ అందులో స్థలం కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి 50,000
ఆ ఇంట్లో ఎవరు లేరు, సీజ్ చేస్తున్నారు. 100 తీర్పు వచ్చింది ఆ ఇంటికి. 50 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఏమని? ఈ అందులో ఎవరిది కాదు, అందులో అవతల అందులో యువతల కట్టుకోండి, అందులోకి వచ్చారంటే ఇల్లు సీజ్ చేస్తాం. అదిరిపోయింది కదా. ఇలా నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటది కోర్టు? వాళ్ళిద్దరూ కూడా తెరగా ఉండి అంటే సఖ్యత లేకుండా మాది మాది అని కొట్టుకుంటూ ఉంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటది. కోర్టు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అందులో ఎటు కట్టాలి? మధ్యలో అందులో వేసి అతప్పలు ఇటవలు కట్టుకోవాలి. ఎవరో ఒకరు తీసుకుంటే ఆ అందులో స్థలం కలిసి వచ్చిందా లేదు? పొరపాటున కట్టాడుకో, అది మళ్ళీ ఏమైంది? కోర్టు దిక్కన్న అయింది, కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అయింది, దానికి ఇంకా శిక్ష పడుతుంది. కాబట్టి అలాగే కాక మనం కూడా మనలో అంగుల స్థలమైన, చూడండి, ఈ లోకంలో వారికి కలిగినటువంటి వారి యొక్క ఆస్తి, తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తిలో అంగుల విషయం వారు 50 ఏళ్ళుగా కోర్టులో పోరాడారంటే మనలో మరి ఆ అంగుల అవకాశం అప్పాలకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకంటే మన శాశ్వత జీవితం. అంగుల అవకాశం ఇచ్చావా? అది అవకాశం ఉన్నంత వరకు అల్లుకుపోవాలి. గ్యాంగ్రైన్ అనేటటువంటి వ్యాధి ఉంటుంది, తెలుసా? విన్నారా? గ్యాంగ్రైన్ అంటే ఒక పుండు, ఒక చిన్న దెబ్బ, మనకి ఎక్కడన్నా ఒక గుల్లలాగో ఒక చిన్న పుండు లాగా వస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? ఒళ్ళంతా వ్యాపించుంది, పాకుతా వెళ్ళిపోయింది అనమాట పుండు. అంటే చక్కని మన చర్మం ఎప్పుడు కూడా ఆ చీము రక్తం కారత గడ్డగట్టు అవి అట్టగట్టు దెబ్బ తగిలితే అలాగే అయిపోతుంది తర్వాత. ఒకసారి ఆ దేహం ఊహించుకోండి, ఎలా ఒక భలే ఉంది కదా, ఒంటి నిండా కట్టు కట్టుకొని రోగం నచ్చినట్టు ఎట్లా నడుస్తాం. రావడానికి వీలున్నది కదా, ఎందుకంటే ఎక్కడ ఫంక్షనింగ్ ఉండదు కదా. అలా అయిపోవా? అపవాదిని గనక రానిచ్చారా, అవకాశం ఇచ్చారా, ఆ గ్యాంగ్రైన్ అనేటటువంటి వ్యాధిలాగా మీ యొక్క దేహం అంతా అది వ్యాపించింది. అర్థమైందా? చర్మ సౌందర్యం కాదు, అంత విహీనం అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ బయటకు చూసే చర్మం కాదు ఎదురు కనపడేది, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక సమస్తము కనపడుతుంటాయి. అవే నిన్ను నీ యొక్క అందాన్ని మెరుగుపరిచే అవుతుంది. కరికాలం వల్ల నన్ను కలెక్టర్ ఉన్నారు, మనకు విన్నారా? మన కలెక్టర్ గా చేశారు. తమిళనాడు ఆయన ఏపీ క్యాడర్ ఐఏఎస్ గా వచ్చారు. దాదాపు 2001-2002 మనకు కలెక్టర్ చేశారు. 1-2 ఆయన ఎలా ఉంటారు తెలుసా? నల్లగా, చాలా నల్లగా. కానీ ఆయన పదవి ఆయనకి ఏం తెచ్చింది? అత్యంత గౌరవాన్ని. అవునా? అంటే ఇక్కడ బాహ్యం కనపడదు, అంతరంగం కనపడుతుంది. మరి అపవాదిలో కనుక మనం జీవిస్తున్నామంటే అక్కడైనా సరే మన అంతరంగం బహిర్గతం అవుతుంది, బాహ్యంగా. అర్థమవుతుందా? కాబట్టి విలువ కట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి దేవునికి మరలా మనం విలువైన వారుగా ఉంటామా, విలువను పోగొట్టే వారుగా ఉంటాం? మనం ఆలోచించుకోవాలి. నువ్వు దేవునికి ఇల్లుగా ఉన్నావు అన్న సంగతి మొదట దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి దేవుడు ఇల్లైనా నీవు ఎలా ఉండాలి మనం ఆలోచించుకొని ఆ రీతిగా ముందుకెళ్ళాలి. అలాగే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకొను. చూసారా? దేవుని యొక్క నిరీక్షణ పెట్టుకున్నటువంటి ప్రతి వాడు కూడా, ఎందుకంటే ఆ నిరీక్షణ, ఉత్సాహము, ఆనందము ఎక్కడ వరకు ఉంచుకుంటాం? మనం తుదవరకు ఉంచుకుంటాం. కాబట్టి ఆ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు దేవుడు ఏ రీతిగా పవిత్రుడై ఉన్నాడో అలాగనే తనను తాను పవిత్రునిగా చేసుకుంటు. పవిత్రుడిగా చేసుకోవాలంటే
ఎలాగా? ఆ నిరీక్షణే మనల్ని పవిత్రం చేస్తుంది. అయితే ఆ నిరీక్షణ ఎప్పటి వరకు ఉండాలి మనకు? మటుకు ఉండాలి. అర్థమైందా? కనుక మనం గమనించాలి, దేవుని యందు ఈ నిరీక్షణ మనల్ని ఆ నిరీక్షణ సిగ్గుపరచడం, అది ఎప్పటికీ మర్చిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు అనే చాలా మంది ఉంటారు, అమ్మా ఏమైనా మా పొద్దుగులు దేవుడు 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 అంటుంది, ఒక పక్క పోతున్నా కూడా దేవుడు దేవుడు అంటది అండి. దేవుడు అనాలి కానీ అంటే ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరికైనా జ్వరము లేకపోతే అదే లైక్ డెంగ్యూ ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడు దేవుడు అన్న తప్పు లేదు, కానీ దేవుడు వైద్యుడు ఇచ్చారన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మూర్ఖత్వాన్ని ప్రదర్శించితే గనక దేవుణ్ణి మనం అవమానపరిచిన వారుగా ఉంటాం. ఎందుకంటే ఒక స్త్రీకి ఇలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చి పాపం చనిపోయింది. అయితే ఆమె బంధువులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఫీవర్ వచ్చింది, నా దేవుడు తగ్గిస్తాను ఏ టాబ్లెట్ వేసుకోకుండా ఆమె అలాగే ఉంది, ఇప్పుడు దేవుడు బ్రతికించారా? విశ్వాసం ఉండాలా, నిరీక్షణ ఉండాలా, కానీ దేవుడు నీకే ఈ లోకం ముందు ఏది ఇచ్చాడో వాటిని ఉపయోగించుకోవాలి కదా. వైద్యం ఎందుకు ఇచ్చాడు? నీ యొక్క వ్యాధిని నయం చేయడానికి ఇచ్చాడు. మందులు ఎందుకు వచ్చినాయి? నీ యొక్క వ్యాధిని నయం చేయడానికి వచ్చింది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? వైద్యుని కూడా ఈ లోకం మంది ఇచ్చాడు దేవుడు. ఎలాగా? మన పరిశుద్ధ గ్రంథం మందు అపోస్తలులో ఒకరైనటువంటి ఆయన ఒక వైద్యుడు. ఎవరైనా లూకా వైద్యుడు. అర్థమవుతుందా? మరి లూకా వైద్యుడే ఉన్నారు. మరి వైద్యుడు దేవుడు ఇచ్చి ఉన్నాడు మన కొరకు. మన నిరీక్షణ ఉండాలా, కానీ ఆ నిరీక్షణ ఎలా ఉండాలి? దేవుని మీద నిరీక్షణ ఉండాలి. దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడతాడని నిరీక్షణ ఉండాలా. నాకు తగ్గిస్తాడు ఎలా తగ్గుతుంది అది? నీ దేహానికి దేవుడు కావాలన్నా, నీ ఆత్మకు సంరక్షకుడు దేవుడు. ఎవరమ్మా? నీ ఆత్మకు సంరక్షకుడు దేవుడు. నీ దేహం ఈ లోకం ముందు మట్టి అయిపోవాల్సిందే. అర్థమవుతుందా? కాబట్టి మూర్ఖత్వము అనేటటువంటి విధానాన్ని వదిలిపోయి నిరీక్షణ అంటే నేను ట్యాబ్లెట్లు వేసుకోకుండా నిరీక్షణ కాదు, మూర్ఖత్వం. డాక్టర్ దగ్గరికి వెళ్ళను అంటే నిరీక్షణ కాదు, మూర్ఖత్వం. వైద్యునికి అసాధ్యమైనదేనుందా? అది దేవుడు చేస్తాడు. మొదటి ప్రయత్నం నీవు వైద్యుని సంప్రదించుట. వైద్యునికి అసాధ్యమైనదా? దేవుడు సాధ్యం చేసి నిన్ను సాక్షిగా గడుపుతాడు. అలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి ఈ లోకం. వాటిని ఎవరు నమ్మకల్లా, కానీ ఇలాంటి వాటి వల్ల దేవుని అవమానపాలు చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి గమనించాలి. కాబట్టి ఆయన ఈ నిరీక్షణ పెట్టుకునేటువంటి ప్రతి వాడును కూడా ఆయన ఏ రీతిగా అయితే పవిత్రుడై ఉన్నట్లుగా ఉన్నాడు, వాడు కూడా పవిత్రుడుగా ఉంటాడు. కాబట్టి వాడు దేవుని ఇల్లు అవుతాడు. దేవుని ఇల్లు అయ్యానని చెప్పేసి ఈజీగా అవనా? నిన్ను నీవు పవిత్రునిగా చేసుకోగలిగావు. మనం అంటున్నాం కదా, ఏమనుకున్నాం? మన ఇంటికి ఏమైనా చుట్టాలు వస్తుంటే మన ఇంటిని ఏం చేస్తాం? శుభ్రపరుస్తాం, నీట్ గా ఉంచుతాం. మరి నీలో ఉన్న నిరీక్షణ నేను పవిత్రుడిగా చేస్తూ ఉన్నది. మరి నువ్వు పవిత్రుడిగా ఉన్నప్పుడు నీవు దేవుని ఇల్లు అయిపోతున్నావు కదా, అవునా కదా? కాబట్టి దేవుడికి ఇల్లు అవ్వాలి అంటే మనము పవిత్రంగా ఉండాలంటే మనలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఆ నిరీక్షణ ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కనుక ఆలోచిస్తే ఆ నిరీక్షణ హేతుబద్ధమైనదై ఉండాలి కదా. కారణం ఉన్నదే ఉండాలి. గమనించండి, కారణం లేకుండా ఉండకూడదు. అది గమనించాలి. అలాగే చూడమ్మా చివరగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూడండి.
నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదు. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్త అయిన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఇందాక బంధకంలో పడి ఉండినా కూడా నిరీక్షణ విడిచిపెట్టకుండా ఉండాలి అనుకున్నాం కదా, దానికి దేవుడు ఏం సమాధానం చెప్తున్నారు చూడండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే మనకు కలుగుతున్న సమస్తము దేవుడికి తెలుసు. అదేనా? నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే మీరు కంగారు, కలవరపాటు, టెన్షన్లు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ మీకున్నా కూడా అందులో మీకున్న నిరీక్షణ ఏ విధంగా ఉన్నది? సమాధానకరమైన ఉద్దేశాలు. అంటే మీకు వచ్చిన కూడా హాని చేసేవి కాదు. హాని చేసేవి కాదు. కాబట్టి గమనించండి. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు గెలీవర్ సాహస యాత్ర అనేది విన్నాను. లిల్లీపుట్స్ ఉంటారు. లిల్లీపుట్ అంటే మన వేదాంత మనుషులు ఉంటారు. వాళ్ళ చేతుల్లో సోలాలు బాగా. ఇప్పుడు నీవు గెలీవర్ అనుకోండి. ఈ సోలం అనేది మీకు వస్తున్న కష్టము, శ్రమ, బాధ, ఇబ్బందులు ఇవన్నీ సోలా ఎవరి చేతిలో ఉన్నాయి? లిల్లీపుట్స్ చేతిలో ఉన్నాయి. ఇది బాగా. మీకు లిల్లీపుట్స్ ఎవరో అదే లిల్లీపుట్ అనే పదం మీరు వినలా, మీ మనుషులే మీకు అని తెలిసింది. మనం ఎలా ఉన్నాం అలాగే ఉన్నా, జైన్స్ లాగే. ఓకే, ఇప్పుడు నువ్వు నిద్రిస్తున్న సమయాల్లో నీకు ఒక మాట వినపడుతుంది బయట నుంచి. లిల్లీపుట్సే మాట్లాడుతుంది, అది నీకు వినపడుతుంది. ఏమని వాళ్ళు చెప్తున్నారు? అరే, మన దగ్గర ఉన్న సోలంతో ఆ లోపల ఉన్న వాడిని చంపేస్తాం. మనంతా కూడా చుట్టుముట్టి ఒకేసారి పొడిచామంటే ఇంచుగా చచ్చిపోతాడు అన్నారు. ఇది విన్నారు లోపల నుంచి విన్నప్పుడు బయట ఉన్న మనుషులు ఎవరు అనుకుంటారు? మీరు మన సైడే అనుకుంటారు కదా సహజంగా. విలేజ్ సోలాలు తీసుకొచ్చి ఎక్కడ చెప్తారంట. ఈ సోలాలు అనేది, ఈ మాటలు అనేవి ఏంటి అంటే, మీరు కష్టాన్ని అనుభవించే, శ్రమను అనుభవించే విధానాలు, కష్టాలు ఇవన్నీ కూడా మీ చేతిలో మారుతోగే అనుకోండి. ఓకేనా? వాటి చేతిలో సోలం అది మీ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? పోలైంది. అంతేగా, వాడి చేతిలో ఉండేది వాడిస్తున్నంత సోలం. అది మీ దగ్గరకు ఒకసారి ఎంతదైంది? ఎంతదైంది? ఏం చేస్తుంది? నువ్వు చూడదాన్ని, నువ్వు చూస్తే ధైర్యం వస్తుంది. చూసే ధైర్యమే నీకు లేదు. నువ్వేం చేస్తున్నావు? ఈ పక్క నుండి తలుపు తీయకుండా వింటానే ఉన్నావు, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అరే, 4 వైపుల నుంచి అలా పోవరా, గజ గజ పట్టుకోవాలి. అమ్మో, వీళ్ళు 4 వైపుల నుంచి వస్తారంట. అంటే చాలా మంది మాట్లాడబడుతున్నాయి. ఎంతమంది ఒక్కసారి వస్తే నేనేమైపోతాను, వీళ్ళు ఎవరో తెలియదు, నేనే చేశాను వీళ్ళకి, వీళ్ళు ఇప్పుడు నన్ను చంపేస్తారంట, ఒక్కొక్కరి చేతిలో సోలాలు ఉన్నాయంట, వచ్చేస్తారంట అని మనసులో మాట్లాడుకుంటూ తపన పడుతూ కృంగిపోతూ వాళ్ళు తలుపు తీసేలా ఊరేసుకుంటే ఉపయోగం ఉంది. పొరపాటున ఉరికి వేలాడుతూ పౌరు చూసి అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు తలుపు తీసి లోపలికి వచ్చారనుకో, నీ పరిస్థితి ఏంటి? తప్పించుకోగలుగుతావా? వేలాడుతూ ఊరేసి తీసుకుంటావా? నువ్వు తీసుకోలేం కదా. అని ఊరంటే ఇక్కడ మన బలవంతం కాదు నేను అంటుంది. ఆ టెన్షన్ లో, ఆ కంగారులో మనం భయపడిపోయి గతగా ఉనికిపోతా ఉంటాం చూసారా, ఆ పరిస్థితి. ఒక రకమైన డిప్రెషన్ అనుకోండి. తలుపు పగలలోకి వచ్చేదాకా ఏం చేయడం? అసలు నేనేం చేసేది? తలుపు తీసుకుని బయటకు వెళ్తే నువ్వు అడుగేస్తే ఉంటారా? ఎవరన్నా ఉంటారా? వాళ్ళ లక్షల మంది సైన్యం ఎక్కడ ఉంటారు? మహా ఉంటే మన పులిపేట దగ్గర నుంచి అదో మన పరిశుద్ధమ్మ కాళ్ళు పెట్టినంత వరకు ఉంటారు. నువ్వు అంత ముందుకు పడిపోతే 1,00,000 మంది ఎగిరిపోతారు. వెళ్తారా లేదా? అలాంటివి చూసే భయపడాల్సింది. ఎవరిది? దేవుడి ఇల్లు. దేవుడి ఇల్లు కదిలించబడుతుందా? కదిలించబడదు. మరి నువ్వెందుకు టెన్షన్ పెట్టి నువ్వే వెళ్ళిపోతున్నావు? స్థిరమైన పునాది లేదా? చాలా స్థిరమైన పునాది వేసుకొని దేవుడిని నువ్వు ఎదుగుతున్నావా? నిన్ను
ఇబ్బంది పెట్టేది ఏది నీ చెంతకు రాదు. అర్థమైందా? కాబట్టి ఆ విషయాన్ని గమనిస్తూ గ్రహిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుడు మన యొక్క అంటే ఆయన యొక్క ఇల్లైన మనలో ప్రవేశించులాగున మన విశ్వాస సహితమైనటువంటి సమస్త ప్రయాణాన్ని మనం కనుక కొనసాగిస్తే దేవుడు మనకు తోడేయండి సమస్త విషయాల నుంచి మనల్ని ఆదరిస్తూ రక్షిస్తూ నడిపిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా నిలబెట్టి ఆయన నిత్యానంత వారసులుగా మనల్ని చేస్తారు. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కనుక ఓర్పుతోనూ సహనముతోనూ నిరీక్షణ కలిగి అపవాది వేసేటటువంటి అగ్ని బాణాలన్నింటినీ తప్పించుకునేటటువంటి విలువైన విశ్వాసం అనే డాలుని ఎప్పటికీ మనం కలిగి ఉండటకు చాలిన జ్ఞానముతోనూ దేవుని కృపతోనూ మనం నింపి నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఈ దినం మనం అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక.